ఇండియా దబ్బా, మాలదీవ్స్ అబ్బా. లక్షద్వీప్. మోడీ గారు చెప్పిన దీవులకు తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అక్కడికి వెళ్ళి ఏమేం చేయొచ్చు, ప్రతిదీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. హాయ్ వ్యూయర్స్, నా పేరు ఫణి కుమార్, మీరు చూస్తున్నది ఫణి ట్రెండింగ్ టాక్స్. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల లక్షద్వీప్ వెళ్లారు. సాహసాలు ఇష్టపడేవారు లక్షద్వీప్ పర్యటించాలంటూ పిలుపునిచ్చారు. లక్షద్వీప్ అందాలు ఎంతో నచ్చాయంటూ వారి ఎక్స్ అకౌంట్లో అయితే ట్వీట్ చేశారు. మోడీ సంబంధించిన లక్షద్వీప్ ఫోటోలు చూసిన తర్వాత పలువురు నెటిజన్స్ అలాగే పలువురు సెలబ్రిటీస్ లక్షద్వీప్ వెళ్లడం ప్రారంభించండి అండ్ రీట్వీట్ అయితే చేశారు. అంతేకాకుండా బాయ్కాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ట్యాగ్ వైరల్ అయితే చేశారు. ఇంతకీ ఇప్పుడు చర్చల్లో నిలిచిన లక్షద్వీప్ ఎక్కడ ఉంది, అక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి ఎలాగ వెళ్ళాలి, ఎంత ఖర్చు అవుతుంది, అక్కడ చూడాల్సిన ప్రదేశాలు, సాహస క్రీడలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని లక్షద్వీప్ వెళ్ళాలంటే నేరుగా రోడ్ రైలు మార్గాలు అయితే లేవు. మరెలా? అక్కడికి వెళ్ళాలంటే వాయు మార్గం మరియు జల మార్గంలో అయితే వెళ్ళొచ్చు. కేరళ తీరంలోని సుమారు 300 కిలోమీటర్ల దూరంలో లక్షద్వీప్ ఉంటుంది. కాబట్టి అరేబియా సముద్రంలో ఉన్న ఈ దీవులకు చేరుకోవాలంటే ముందుగా కేరళలోని కొచ్చి ప్రాంతానికి అయితే చేరుకోవాలి. కొచ్చికి చేరుకోవడానికి 2 రైళ్లు, విమానాలు అయితే అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి కొచ్చికి వెళ్ళడానికి ప్రతిరోజు విమాన సర్వీసులు అయితే అందుబాటులో ఉన్నాయి. మనం ఒక 1 మంత్ ముందు ప్లాన్ చేసుకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మీదుగా కొచ్చికి వెళ్ళడానికి అయ్యే మినిమం ఖర్చు 4500 మినిమం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. లక్షద్వీపులో ఏకైక విమానాశ్రయం అగత్తలో ఉంది. కొచ్చి నుంచి అగత్తుకు వెళ్ళడానికి ఏరోప్లేన్ టికెట్ మినిమం 5500 అయితే ఉంటుంది. లక్షద్వీప్ వెళ్ళడానికి మొదట కొచ్చికి చేరుకోవాలంటే ఈ పట్టణానికి దగ్గరలో ఉన్న ఎర్నాకుళం టౌన్ రైల్వే స్టేషన్ కానీ ఎర్నాకుళం జంక్షన్ రైల్వే స్టేషన్ కానీ చేరాలి. హైదరాబాద్ నుంచి కొచ్చికి వెళ్ళాలంటే హైదరాబాద్లో ఉన్న డెక్కన్ రైల్వే స్టేషన్ అనగా నాంపల్లి స్టేషన్ నుంచి సబరి ఎక్స్ప్రెస్ డైలీ అయితే ఉంటుంది. జర్నీకి పట్టే సమయం సుమారు 23 hours 35 minutes అయితే అవుతుంది. విజయవాడ నుండి కేరళకి వెళ్ళడానికి దాదాపు 7 రైళ్లు అందుబాటులో ఉంటే వాటిలో కేరళ ఎక్స్ప్రెస్ మరియు అలిపి ఎక్స్ప్రెస్ ఈ 2 రైళ్లు ప్రతిరోజు అందుబాటులో అయితే ఉంటుంది. కేరళ ఎక్స్ప్రెస్ అయితే మనకి సుమారు 18 నుంచి 19 గంటలు సమయం పడుతుంది. అలాగే అలిపి ఎక్స్ప్రెస్ అయితే 23 నుంచి 24 గంటల వరకు సమయం పడుతుంది. ఈ సమాచారం మనకి IRCTCలో అయితే అందుబాటులో ఉంది. విశాఖపట్నం నుండి కేరళకి 2 రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అవి అలిపి ఎక్స్ప్రెస్ మరియు బొకారో ఎక్స్ప్రెస్. ప్రయాణానికి పట్టే సమయం 28 గంటలు అవుతుందని IRCTC వెబ్సైట్ తెలియపరిచింది. కేరళలో ఉన్న కొచ్చి ప్రాంతానికి మన పొరుగు రాష్ట్రాల్లో ఉన్న నేషనల్ హైవేతో అయితే కనెక్ట్ అయ్యి ఉంది. ముంబై, కాలికట్, బెంగళూరు, చెన్నై, గోవాలను కలుపుతూ సాగే నేషనల్ హైవేపై కొచ్చి ఉంది. కాబట్టి ఈ నగరాల నుంచి ఆ రోడ్డు మార్గాల వైపుగా వెళ్ళొచ్చు. ఇప్పటి వరకు మనం తెలుగు రాష్ట్రాల నుంచి కేరళ కొచ్చికి వెళ్ళాలో చూసాం. ఇప్పటి నుండి కొచ్చి నుండి లక్షద్వీప్ చేరుకోవాలంటే వాయు మార్గం ద్వారా అలాగే నీటి మార్గం ద్వారా ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. లక్షద్వీప్కి కొచ్చి గేట్వే లాంటిది. కొచ్చి నుంచి లక్షద్వీప్కి బోట్స్ అండ్ ఏరోప్లేన్స్ మనకి ఇప్పుడు అందుబాటులో ఉంటాయి. లక్షద్వీప్లోని ఏకైక విమానాశ్రయం అగత్త. అగత్తకు కొచ్చిని చేరుకోవాలంటే 1.5 గంటల సమయం పడుతుంది. 4 రోజుల ముందుగా మనం అగత్తుకు టికెట్ బుక్ చేసుకుంటే 5500 అమౌంట్ అయితే పడుతుంది. వాటర్ రూట్ అయితే కొచ్చి నుంచి లక్షద్వీప్కి 7 షిప్స్ అయితే మనకి అందుబాటులో ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ మనకి యూటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లక్షద్వీప్ అనే వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. షిప్పుల్లో ఫస్ట్ క్లాస్ ఏసీ అలాగే సెకండ్ క్లాస్ ఏసీ అనే కేటగిరీలు కలవు. షిప్పుల్లో మనకి డాక్టర్స్ ఇప్పుడు అందుబాటులో ఉంటారు. మనం ఎంచుకునే షిప్ బట్టి కేటగిరీ బట్టి షిప్ ప్రైస్ అనేది డిసైడ్ అవుతుంది. మినిమం 2200 నుంచి మ్యాక్సిమం 6000 దాకా ఉండొచ్చు. మీకు మరింత ఇన్ఫర్మేషన్ క్లియర్గా కావాలంటే samudram.ut.gov.in వెబ్సైట్ ఒకసారి చూడండి. ఇది బ్రో లక్షద్వీప్కి చేరుకునే రూట్ మ్యాప్. ఇంతకీ లక్షద్వీప్కి చేరుకున్న తర్వాత అక్కడ చూడడానికి ఏదైనా ఉన్నాయా, ఏమీ లేవా, లేకపోతే అన్ని బీచ్లేనా? లక్షద్వీప్లోని ముఖ్యంగా 6 ద్వీపాలు పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. అవేంటంటే బంగారం, అగత్తి, కత్మత్, మినికాయ్, కాల్వేని, కవరత్తి ద్వీపాలు. కన్నీటి బిందువు రూపం ఆధారంతో ఉండే ఈ బంగారు దీవు మన ఆధునిక జీవితంలో ఒత్తిళ్లకు కానీ టెన్షన్లు కానీ దూరంగా ఉండడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. రాత్రిపూట సముద్ర తీరం నీలం రంగుతో ప్రయాణికులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక్కడ జనవాసం ఉండదు.
అగత్తు నుంచి ఇక్కడికి రావడానికి విమానంతో పాటు హెలికాప్టర్ సదుపాయం కూడా ఉంటుంది. అగత్తు చాలా అందమైన ప్రదేశం. ఇక్కడే ఏకైక విమానాశ్రయం ఉంది. మన భారతీయ విమాన సంస్థలు నీ కూడా ఇక్కడే ఉన్నాయి. వాటర్ స్పోర్ట్స్కు కద్మత్ చాలా ప్రసిద్ధి. విశాలమైన బీచ్లు, టూరిస్టుల కోసం కట్టిన గుడిసెలు ఆకర్షిస్తుంటాయి. కయాకింగ్, సెయిలింగ్, స్కీయింగ్ చేయొచ్చు. అడుగు భాగాన గాజుతో నిర్మించిన బోట్లు ఇక్కడ రెంట్కు దొరుకుతాయి. 20 నుంచి 5 మీటర్ల లోతు వరకు చూడగలిగేలా నీరు తేటగా ఉంటుంది. మినికాయ్ ద్వీపం కొంచెం స్పెషల్, ఎందుకంటే ఇక్కడ సంస్కృతి, భాష మిగతా దీవులకు భిన్నం. ఇది 11 గ్రామాల సమూహం. ఎన్నికైన బోర్డు కాక అనే గ్రామ పెద్ద ఇక్కడ పాలిస్తుంటారు. ఇక్కడ 1885లో బ్రిటిష్ వారు నిర్మించిన లైట్ హౌస్ ల్యాండ్ మార్క్గా ఉంటుంది. ఈ ద్వీపం అంతటా 52 మసీదులు ఉన్నాయి. అన్నిటికంటే ఉర్జా మసీదు చాలా అందమైనది. లక్షద్వీప్కి వెళ్ళే రూటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కొచ్చి వెళ్ళాలి. కొచ్చి నుంచి లక్షద్వీప్ వెళ్ళాలి. సింపుల్. నా కష్టం అంతా కూడా నేను ఈ వీడియోలో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇది మీ అందరికీ నచ్చుతుందని అయితే నేనైతే భావిస్తున్నాను. లక్షద్వీప్ వెళ్ళే వాళ్ళకి ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల నుంచి కొచ్చికి వెళ్ళడానికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అక్కడి నుంచి కొంచెం చిన్న ప్రొసీజర్ అయితే ఉంది. అంటే లక్షద్వీప్ సంబంధించిన గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పర్మిట్ అనేది తీసుకోవాలి. ఆ పర్మిట్ సంబంధించిన ప్రొసీజర్ అంతా కూడా permit.utl.gov.in అనే వెబ్సైట్లో ఉంది. ఒక్కసారి ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆ ప్రొసీజర్ అంతా చూడండి. ఆ ప్రొసీజర్ అంతా అర్థం చేసుకుని దాన్ని బట్టి ఫాలో అయ్యి మీరు లక్షద్వీప్ ప్రయాణం అయితే వెళ్ళండి. చివరిగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫనీ ట్రెండ్ టాక్స్.